ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మరొక నూతన ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 70 అధ్యాయము 4వ వచనం. Psalm 70 and verse 4. నిన్ను వెదుకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక. Let all those that seek thee rejoice and be glad in thee. యేసు ప్రభువారిక అతి శ్రేష్టమైన ఘనమైన నామంలో ప్రియులారా, మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క ఉదయకాల సమయమును దేవుని కృపను గూర్చి, ప్రేమను గూర్చి పాడుకోవడానికి, ప్రభునందు ఆనందించడానికి దేవుడు మనకి ఎంతగానో కృప చూపెడుతున్నారు. దాన్ని బట్టి ప్రియులారా, మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇక్కడ దావీదు అంటున్నటువంటి మాటలు, నిన్ను వెదుకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక. నా ప్రియ సహోదరి, ఉదయకాలమున లేచి ఏం వెతుకుతున్నాం? దేని కొరకు మనం చూస్తున్నాం? దేవుని యొక్క సన్నిధిని, దేవుని వెతికినట్లయితే మన జీవితాల్లో తప్పకుండా ఉత్సాహము, సంతోషం ఉంటుంది. దీనికి ముందున్నటువంటి అధ్యాయంలో దావీదు అంటాడు, అగాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోచున్నాను, అగాధ జలములలో నేను దిగబడి ఉన్నాను, వరదలు నన్ను ముంచివేయుచున్నవి. ఆ దావీదు యొక్క పరిస్థితి అది. ఎంతో భయంకరమైనటువంటి స్థితిలో ఉండి ఈ మాటలు రాస్తున్నాడు, ఈ యొక్క ప్రార్థన చేస్తున్నాడు. పిల్లరా, తర్వాత ఉన్నటువంటి అధ్యాయంలో అంటున్నాడు, నా యొక్క సంతోషము, నా యొక్క ఆనందము జీవముగల దేవునిలో అని అంటున్నాడు. కాబట్టి పిల్లరా, ఒకవేళ మన జీవితాల్లో అలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నా కూడా మనకున్నటువంటి గొప్ప నిరీక్షణ దేవుని యందు. కాబట్టి ఈ యొక్క గొప్ప నిరీక్షణతో ఈ జీవితమును కొనసాగించాలి. ప్రతి దినము మనం బ్రతకాలి. అప్పుడే నిజమైనటువంటి ఆనందము యేసు ప్రభువారిలో మనం కలిగి ఉంటామండి. అలాంటి కృప ప్రతి ఒక్కరికి, కుటుంబాల్లో దేవుడు సమృద్ధిగా దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, ప్రేమగల తండ్రి, ఎలాంటి శ్రేష్టమైన దేవుని మేము కలిగి ఉన్నాం. కొన్ని పరిస్థితులు గుండా మేము వెళ్తున్నప్పటికీ కూడా తిరిగి మాకున్నటువంటి గొప్ప నిరీక్షణ, ఒక సమయం నా దేవుడు సంతోషం, ఆనందము నా జీవితంలో ఇస్తారని, అలాంటి గొప్ప దేవుణ్ణి మేము కలిగి ఉన్నాం ప్రభువా. దాన్ని బట్టి మేము సంతోషిస్తున్నాం, ఆనందిస్తున్నాం, మీ నామం ఘనపరుస్తున్నాం. సహాయం ఇచ్చేయండి. తిరిగి ఉదయకాల సమయంలో మేము కూడా దావీదు వలె ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నా కూడా నిరీక్షణ కలిగి దేవుని విశ్వాసంతో జీవించడానికి సహాయం ఇచ్చేయండి. ఈ దినమంతా మీ యొక్క సహాయం మాకు సమృద్ధిగా దయచేయండి ప్రభువా. మా ప్రియులను దర్శించండి. ప్రతి ఒక్కరి అక్కర యేసు నామములో తీర్చబడునుగాక. ఆత్మ సంబంధమైన, శరీర సంబంధమైన ప్రతి బలహీనతల నుంచి ప్రభువా మా ప్రియులకు విడుదల దయచేయండి. పాపమును, శాపగ్రస్తమైన జీవితముకు ప్రభువా మాకు విడుదల, జయము కావాలంటే యేసు నామములోనే ప్రభువా. కాబట్టి సహాయం ఇచ్చేయండి. మరొకసారి మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటూ పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యములు మా జీవితంలో ప్రభువా నూతనముగా చూడడానికి సహాయం ఇచ్చేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all.